వరద నీటి కాలువ పనులు అస్తవ్యస్తంగా మారడంతో సైదాబాద్ శంకేశ్వర్ బజార్ బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత బస్తీ, సంతోష్ నగర్, చంపాపేటల మీదుగా వచ్చే వరద నీటి కాలువను ఇటీవల ఎస్ఎన్డిపి ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. వరద నీటి ప్రవాహాన్ని నేరుగా శంకేశ్వర్ బజార్ నాలాలో కలిపారు. దీంతో గురువారం కురిసిన భారీ వర్షానికి బస్తీ నీట మునిగింది. బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లో నీరు నిలవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు అనేకసార్లు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, కార్పొరేటర్ కొత్తకాపు అరుణ, రవీందర్ రెడ్డి బస్తీని సందర్శించారు. నీరు నిల్వకుండా త్వరలో పనులు పూర్తి చేసే విధంగా ఎస్ఎండిపి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికన నాలా క్లీనింగ్ పనులు చేయాలని ఆదేశించారు. మన సంతోష్ నగర్ నుంచి ఏదైతే నాలా నీళ్లు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మన సరూనగర్ దగ్గర కట్ట దగ్గర కలపడం జరిగింది. దాని ప్రభావానికి ఉధృతమైపోయి ఈ సంకేశ్వర్ బజార్ పక్కన బస్తీలు ఉంటాయి. ఈ బస్తీలో అన్నింటికి కూడా రివర్స్ వచ్చేసి చాలా పరిస్థితి అతి ఘోరంగా ఉండడం మూలాన ఈరోజు ఏదైతే ఉందో ఇప్పుడు మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితి. కాకపోతే ఈ రోజు నేనైతే ఏదైతే జరిగిందో ఈ రివర్స్ కొట్టడం అనేది ఇది ఎప్పుడూ జరగలేదు. ఇది ఎందుకు జరిగింది అంటే ఇక్కడ ఏదైతే సంతోష్ నగర్ నుంచి నాలా నీళ్ళు అయితే కలిపారో దానివల్ల ఇది ఉధృతమయ్యి ఇళ్లలోకి రావడం జరిగింది. కాబట్టి దీనికి తక్షణమే ఏదైతే ఎస్ఎన్డిపి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పకుండా తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ సంకేశ్వర్ బజార్లో ఉన్నటువంటి నాలాకు అటు సైడు శివగంగా థియేటర్ దగ్గర చేయాలి. కొంచెం ప్రాబ్లం అనేది అక్కడే ఉంది. ఈ ప్రాబ్లం అనేది ఎంత తొందరగా చేస్తే అంత మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులకు కూడా అంటే మేలు జరుగుతుంది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఇది ఏదైతే మీరు తక్షణంగా చర్యలు తీసుకోకపోతే కనుక మేము తప్పకుండా ధర్నా చేస్తాము అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి బస్తీవాసులకు ఏదైతే మేలు చేయాలనుకుంటున్నారో ఇది చెయ్యండి. ఈ శివగంగా దగ్గర ఉన్నటువంటి నాలా పూడికతీత కానీ దాన్ని వైడన్ చేస్తే కానీ ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. కాబట్టి ఇది ఎంత తొందరగా సాల్వ్ చేస్తే అంత తొందరగా రాబో వర్షాకాలం కాబట్టి ఇది తొందరగా సాల్వ్ చేయాలి అని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను నేను. रेनफॉल की वजह से यहाँ पर संकेश्वर बाजार नाले में पूरा पानी यहाँ पे बस्ती में आ गया। पानी आने के बाद पूरा गंदगी, पूरा कीचड़ या सीवरेज का है वो क्या है वो पूरा आ गया। वो पूरा क्लीन करेंगे। मेन पानी आने की वजह डिसल्टिंग के लिए वहाँ पे गेट लगाए। वो गेट के तरफ से पानी पूरा अंदर आ रहा बस्ती के अंदर। तो अभी जीएचएमसी ऑफिशियल्स को हम बोले हैं कि वो इमीडिएटली वो गेट निकाल कर वहाँ पे वॉल उठा देना। फिर पानी जो कंटिन्यू आ रहा है इसको आगे का भी एक काम है एसएनडीपी का, वो लोग एक टेंडर के